హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి సిరి టాక్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే మేము వైజాగ్లో ఉన్న జువాలజికల్ పార్క్కి వచ్చేసాము. సో ఇక్కడైతే మా పిల్లల్ని చూపించడానికి కానీ ఇక్కడ ఉన్న అంటే మా పిల్లలు కూడా కొంచెం పెద్ద అయ్యారు. సో ఇక్కడ పిల్లలు చూడడానికి బాగా ఎంజాయ్ చేస్తారని ఇప్పటివరకు మేమైతే ఇక్కడికి చూడడానికి రాలేదు. ఇక్కడికి వైజాగ్ వచ్చాక 2 ఇయర్స్కి మేమైతే జూ పార్క్ వచ్చాము. ఫైనల్గా మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి బాగా తెలిసే వయసు, అందుకే బాగా ఎగ్జైట్మెంట్గా కూడా ఫీల్ అయ్యారు. చాలా బాగా నచ్చింది. ఇంకొకటి ఏంటంటే పిల్లలతో వచ్చేటప్పుడు ఇలాంటి ప్లేసులకి తప్పకుండా 1 డే అనేది స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే కంగారుగా చూసేయడానికి మనకులాగా వాళ్ళకి తెలియవు కదా. సో అవన్నీ చూస్తూ నెమ్మదిగా మేమైతే ఫుల్ డే ఇక్కడే స్పెండ్ చేసాం. మార్నింగ్ వచ్చేసాం, పిల్లలకు కావాల్సిన స్నాక్స్ ఫుడ్ అన్నీ తెచ్చేసుకున్నాం. లోపలికైతే మేము వెహికల్కి అమౌంట్ అయితే తీసుకున్నారు 700. సో లోపలికి సపరేట్ టికెట్లు ఇవన్నీ అయితే మేము ఇలా తీసుకొని మన వెహికల్ అయితే ఎక్కడైతే అక్కడ ఆపచ్చు అని చెప్పి మేమైతే కారు టికెట్ తీసుకున్నాం. ఇక ఈ చిలకైతే మాకు చాలా బాగా నచ్చిందండి. చూడండి, ఒక చేత్తో ఎలా పట్టుకుని ఎలా తింటుందో మాకు భలే నచ్చింది. మా పిల్లలైతే అది ఆ జామకాయ తినే వరకు అక్కడే ఉన్నారు. సో ఇక ఈ వీడియో అయితే బాగా ఎంజాయ్ చేయండి. అండ్ మీరు కూడా మీ పిల్లలతో వెళ్ళాలి అంటే కనుక 1 డే అనేది ఫుల్ డే స్పెండ్ చేయండి. చక్కగా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడైతే చూడండి, బాహుబలి ఎద్దు ఎంత పెద్దగా ఉందో. మీకు ఈ వీడియోలో కన్నా బయట అయితే చాలా పెద్దగా ఉందండి. చాలా చాలా బాగుంది. అండ్ కొంచెం జింకలు అయితే ఇక్కడ ఎక్కువ రకరకాల జింకలు అయితే ఎక్కువ కనిపించాయి మిగిలిన కన్నా. అండ్ జిరాఫీస్, జీబ్రా ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇక ఇదైతే మామూలుగా కాదండి, నేను వీడియో తీస్తున్నామని మరి ముందుకి వచ్చి నేను నడుచుకుంటూ ఇక్కడే మాకు ఫోటోకి చాలా స్టిల్స్ ఒకటి ఇచ్చాయి. అందరం బాగా దిగాము. ఇంకా చాలా కొత్త యానిమల్స్ అని అయితే నేను ఇక్కడైతే చాలా డిఫరెంట్గా చూశాను. జింకల్లోనే చాలా చిన్న జింక, అది ఎలాగంటే జస్ట్ కనీసం పిల్లిలా కూడా లేదనమాట, అలాంటివన్నీ చూసాము. ఈ డీర్ అయితే చాలా, ఇక్కడున్న డీర్స్లో ఇది చాలా పెద్దగా చాలా కనపడింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మొత్తం దీంట్లో అయితే మ్యాప్స్ ప్రకారం అన్నీ చూసుకుంటూ వెళ్ళాం. మీకు కావాలంటే కనుక ఇక్కడ బ్యాటరీ వెహికల్ కూడా అవైలబిలిటీ ఉందండి. బ్యాటరీ వెహికల్ కనుక మనం టికెట్ తీసుకుంటే ఎక్కడి నుంచి ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకెళ్తారు. మళ్ళీ అక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక బ్యాటరీ వెహికల్ వచ్చే వరకు వెయిట్ చేసి మళ్ళీ ఆ బ్యాటరీ వెహికల్లో మీరు ఎక్కడికక్కడికి వెళ్ళొచ్చు. ట్యాగ్స్ ఇస్తారు, ఆ ట్యాగ్ చూసి వాళ్ళు ఎక్కించుకుంటారు. సో ఇవైతే చాలా బాగా నచ్చింది. నడవడం అయితే పిల్లలతో చాలా కష్టం అండి. కొంచెం చాలా పొడవు ఉంటుంది కాబట్టి చాలా టైం పడుతుంది. నడవడం అనేది అస్సలు అవ్వదు, పిల్లలతో ఎత్తుకుని తిరగడం అంటే అస్సలు అవ్వదు. సో ఇదేనండి మేమన్నది. ఇది అసలు జింకలాగానే అనిపించలేదు. ఇది కూడా ఒక రకమైన జింక అంట. బాలే ఉంది కదా, ఇది ఎంత భయపడుతూ వెళ్ళింది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పందులు కూడా పెట్టారండి. సో మేము ఉన్న ఏరియాల దగ్గరలో అయితే పందులు అనేవి పెద్ద మనకి కొత్త కాదు, ఎక్కడికక్కడ మనకి కనిపిస్తూనే ఉంటాయి అనిపించింది. అదైతే మేము స్కిప్ చేస్తాం వీడియోలో. నెక్స్ట్ వచ్చి మా పిల్లలు అయితే ఇక్కడ ఆడుకోవడానికి అండ్ స్నాక్స్ కూడా ఇక్కడ అరేంజ్ చేశారు. మేము కొంచెం సేపు ఫుడ్ తినేసి కొంచెంసేపు మా పిల్లల్ని ఇక్కడైతే ఆడించేసాము. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసేసాము. చెప్పాను కదండి, జింకలు అయితే చాలా బాగున్నాయని. భలే ఉన్నాయండి, ఎన్ని జింకలు, ఎంత బాగుందో నిజంగా. అడవిలో మనకి జింకలు చూస్తే ఎంత ఎంజాయ్ ఫీల్ అవుతామో, ఇక్కడైతే అంతకు మించి ఉంటాయి. అన్ని రకరకాల జింకలు అంత బాగున్నాయి. అవి చేసే అల్లర్లు నేనైతే కొన్ని క్యాప్చర్ చేయడం కూడా అవ్వలేదు. కాకపోతే కనుక అక్కడ రియల్గా అయితే బాగా ఎంజాయ్ చేసాము. ఇక ఈ జిరాఫీ ఇదైతే ఇక్కడే ఫోటో కోసం ఒకటి కూర్చున్నది, ఒకటి నుంచున్న జిరాఫీ, ఒకటి కూర్చున్న జిరాఫీ అన్నట్టు మంచి స్టిల్స్ ఇచ్చాయి, చాలా బాగున్నాయి. ఇక ఇది వచ్చేసి మన సీతమ్మ వారి జింకలాగా అనిపించింది నాకు. వెంటనే నాకు రామాయణం గుర్తొచ్చేసింది ఈ జింకలను చూసి. ఈ జింక కోసమే కదా రాముల వారు వెళ్ళారు అని. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ వీడియో తప్పకుండా కమెంట్ చేయండి, మర్చిపోకండి. కొంచెం లైక్ చేయండి నా వీడియోని. అలాగే నా వీడియోస్ కొంచెం మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా కొంచెం ఛానల్ పుష్ అవుతుంది. అండ్ ఇది ఒకటి జీబ్రా, ఇది మాత్రం మాత్రం కదలేదండి, ఎంతసేపు చూసినా తాగుతూనే ఉంది ఆ వాటరు. నెక్స్ట్ వచ్చి నెమళ్ళు ఇవన్నీ. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత అడవి పందులు ఇలాంటివి కూడా ఉన్నాయి. సో ఇవి కూడా బాగున్నాయి. దీనికి మళ్ళీ సపరేట్ టికెట్, అంటే మోస్ట్లీ 5 to 10 రూపీస్ అయినట్టుంది అంతే.
మనిషికొచ్చి. ఇక లోపలికొచ్చేసి ఇది మొత్తం అడవుల్లో గుహలు ఉన్నట్టుగా అలాగే డిజైన్ చేశారు. చాలా బాగున్నాయి ఇవన్నీ. సో మీలో ఎంతమంది వెళ్ళారు ఈ జూ పార్క్‌కి? మీరు చూసినప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా ఉందా? తప్పకుండా కమెంట్ చేయండి మీ ఎక్స్‌పీరియన్స్ అనేది. ఇక గుడ్లగూబలు, పిల్లి, అడవి పిల్లి ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో మీకు నచ్చిందా? ఎలా ఉంది? మీరెళ్ళినప్పుడు ఏమేం చూసారు? మీరు వీటిలో ఏమైనా మిస్ అయ్యారా? లేకపోతే మేము ఏమైనా మిస్ అయ్యామా మీరు చూసిన వాటిల్లో అనేది తప్పకుండా కమెంట్ చేయండి. ఇక ఈ జంగిల్ క్యాట్ చూడాలి. ఫైటింగ్ చేసిందండి వచ్చిన వాళ్ళతో. మామూలుగా ఫైటింగ్ చేయలేదు. బట్ నేను అటు వీడియో తిప్పేసరికి ఇటు ఫైట్ చేస్తుంది, ఇటు చూపించేసరికి ఫైటింగ్ ఆపేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవే అడిపందులు, లోపలికి ముళ్ళ పందులు అని అంటారు కదా, సో అది. ఇక ఇటు బయటకు వచ్చేసిన తర్వాత ఆస్ట్రిచ్లు. వీటితో అయితే మా అమ్మాయి బాగా ఆడుకుంది. మెసకట్టు పక్కన అవి అలా చుట్టూ తిరుగుతున్నాయి అన్నమాట. మా అమ్మాయి అటు వెళ్తే అలా వెళ్తున్నాయి, మళ్ళీ ఇటు వస్తుంటే ఇలా వస్తున్నాయి. సో మా అమ్మాయి అయితే బాడింది. ఇంకొకటి ఏంటంటే వీటిల్లో ఏనుగులు అనేవి ఉన్నాయండి ఇక్కడ. మా అమ్మాయి అయితే అవి ఏనుగు ఏంటంటే ఒక ఏనుగు అయితే డ్యాన్స్ వేస్తూనే ఉంది. సో మిస్ అవ్వకండి, వీడియోలో ఉంది తప్పకుండా చూడండి. మా అమ్మాయి ఆ ఏనుగుతో పాటు అది ఎలా వేస్తుందో మా అమ్మాయి ఇప్పుడు అలాగే డ్యాన్స్ వేస్తుంది. బాగున్నాయి. ఆ ఏనుగు వేస్తూనే ఉందండి డ్యాన్స్, అసలు భలే అనిపించింది. నెక్స్ట్ వచ్చేది కట్కర మృగం. ఇది చూసి మా పిల్లలు అసలు అది ఏంటి అమ్మ బఫెల్లో అన్నారు, ఇదేంటి అలా ఉంది బఫెల్లో అని. సో నెక్స్ట్ వచ్చి మా అమ్మాయి దీంట్లో కార్ రైడ్ కూడా ఎంజాయ్ చేసేస్తుంది అనమాట. మా వాడైతే వెనకాల నేను పట్టుకుంటాను కొంచెం, ఇద్దరు అయితే వాళ్ళు కాళ్ళు పెట్టుకోవడానికి కుదరట్లేదని చెప్పి ఒకరికొకరు తోసేసుకుంటున్నారు. మా వాడైతే మా హస్బెండ్ వాళ్ళలోకి వెళ్ళిపోయాడు. ఇక ఇవైతే తోకెత్తిన కోతులు అనమాట అండి. తోకెత్తిన కోతులేనంటే ఇవి తోక పైకే ఉంచుతున్నాయి. సో మీకు పరిగెడుతున్నప్పుడు చూపిస్తానండి, చూడండి అదిగో అలా తోక పైకి పెట్టుకొని అలా ఉన్నాయి, భలే ఉన్నాయి. సో మీరు చూసారా? ఇవి ఎక్కడైనా చూసారా? ఇదైతే నేను ఇక్కడే చూసాను నేను. సో నేను ఇంకా అంతకుముందు ఎక్కడా చూడలేదు, ఇక్కడైతే నేను చూసాను ఈ జూలోనే. బాగున్నాయి. వాటికన్నా వాటి తోకలు చాలా పొడవుగా ఉన్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇవి మళ్ళీ ఈ మంకీలే కాకుండా ఇంకా వేరే రకాలు చాలా ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను. అండ్ చెప్పాను కదండి మీకు ఇందాక ఏనుగు డ్యాన్స్ వేస్తూనే ఉంది అని. ఇలా వేస్తూనే ఉందండి అసలు ఈ ఏనుగు అయితే. ఇక్కడైతే 2 ఏనుగులు చూసాం మేము. ఈ ఏనుగు అయితే డ్యాన్స్ వేస్తూనే ఉంది, అదైతే ఏం చేయడం లేదు, అలా ఉంది. ఇక మా అమ్మాయి అయితే దాంతోపాటు డ్యాన్స్ వేస్తూనే ఉంది. ఎంత రమ్మన్న అమ్మ లేదు నేను డ్యాన్స్ వేస్తాను దాంతో అని. ఇక్కడ ఈ యానిమల్స్ ఏం చేస్తున్నాయో మా పిల్లలు అవే చేస్తూ ఉన్నారు. సో అందువలన చాలాసేపు నెమ్మదిగా అని చూసుకున్నాము. నెక్స్ట్ అయితే ఎక్కడికక్కడ వాష్రూమ్స్ అనేవి బాగా అరేంజ్ చేశారు. వాటర్ కూడా చాలా బాగున్నాయి అన్నీ. సో నెక్స్ట్ ఇక్కడ టైగర్స్, లయను, వైట్ టైగరు, సో ఇవన్నీ ఉన్నాయండి. సో ఏది మిస్ అవ్వదు, అన్నీ చూడండి తప్పకుండా. చెప్పాను కదండి, టైం తీసుకోండి, పిల్లలు ఎంజాయ్ చేస్తారు, పీస్ఫుల్గా అన్నీ చూడొచ్చు. చక్కగా 1 డే అనేది బాగా టైంపాస్ అయిపోతుంది ఈ జువాలజికల్ పార్క్కి కనుక మనం వెళ్తే. ఇక ఇదైతే అటు వచ్చినప్పుడు మా పిల్లలు చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యారు. యాక్చువల్గా మనం టీవీలో చూపించడమే కానీ లయన్స్ని నేను ఇంకొకటి ఏంటంటే తిరుపతిలో అయితే వెహికల్లో దగ్గరగా చూసాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇలా ఈ మాత్రం దగ్గరగా అయితే ఇలా అయితే మామూలుగా చూసాము. తిరుపతిలో అయితే లయన్స్ మనం వెహికల్ వేసుకుని వెళ్తే మా వెహికల్ మీద కూడా వచ్చేసాయి అనమాట. అలా చూశాను. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడే నేను బాగా ఎగ్జైట్గా ఫీల్ అయ్యింది. మా పిల్లలైతే ఇదే ఫస్ట్ టైం చూడడం. చిన్న పిల్లలప్పుడు తీసుకెళ్ళాము, బట్ వాళ్ళకి అది గుర్తులేదట. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను చూపించాము వైట్ టైగరు, వైట్ లయను, అలాగే మామూలు లయను, టైగర్స్ కూడా చూసాము ఇక్కడ మేము.
అండ్ వాటి సౌండ్స్ అవి చాలా చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. కిందకి పైకి మొత్తం అన్నీ తిరిగేసాయి అవి. సో ఇది వచ్చి వైట్ టైగరు. కాకపోతే మాకు ఇక్కడున్న లైటింగ్కి అయితే మీకు తెలుస్తుంది వైట్ టైగర్ అనేది. సో ఇందాక చూసింది అయితే ఎల్లో, ఇప్పుడు చూసింది అయితే వైట్. నెక్స్ట్ వచ్చి ప్యారెట్స్లో రకరకాల ప్యారెట్స్ అనేవి చూసాము. సో అవైతే మా పిల్లలు ఎన్ని చిలకలమ్మా, ఎన్ని రకాలమ్మా, వీటి పేర్లు అన్నారు. మాకే నోరు తిరగట్లేదు. ఇంకా వాళ్ళకి చెప్తే ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు అనమాట. అన్ని వర్డ్స్ రకరకాలుగా మారిపోతున్నాయి పేర్లు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫంక్షన్స్, పార్టీస్ కూడా చేసుకోవచ్చు అంటండి. సో ఈ హాల్లో ఇక్కడ జువాలజికల్ పార్క్లో లోపల పార్టీస్ కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపించిన హాల్ అయితే అది. నెక్స్ట్ వచ్చేసి నీటి ఏనుగు. ఇదైతే ఆ కొంచెమే ఉంటుంది, ఆ మాత్రం కన్నా బయటికి రావట్లేదు, కొంచెం వాతావరణానికి సహకరించట్లేదు అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి స్నేక్స్. ఈ స్నేక్స్ ఇవైతే చెట్లు లోపల తాచుకొమ్మ చూడండి వెళ్తుంది. నాకు పాములు అయితే చాలా రేర్గా కనిపిస్తున్నాయి. ఇదిగో పాము, అదిగో పాము అని చూపించినా కూడా కనిపించదు. అదేంటో ఎదురుగా ఉన్నా కూడా కనపడదు. ఇక నెక్స్ట్ వచ్చి టార్టాయిస్. ఇక ఇవైతే అన్నీ ఒక చోటే కొంచెంగా ఉన్నాయి. సో ఇవైతే మా పిల్లలు చూడడం ఇదే ఫస్ట్ టైము. అండ్ నూతిలో దూరంగా చూశారు, బట్ దగ్గరగా చూసింది అయితే మా పిల్లలు ఇవే. సో అవి ముట్టుకోవచ్చా అని అన్నారు. సో మా పిల్ల అయితే అన్నిటికీ ముట్టేసుకుంటానని అంటుంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ కొండ చిలువ మధ్యలో కనిపిస్తుంది. మీకు కనపడిందో లేదో, చెట్లకు మధ్యలో చుట్టుకుపోయింది. ఆల్రెడీ అదేదో తినేసినట్టుంది, పొట్ట చాలా పెద్దగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రొకోడైల్స్, వాటిలో రకాలు. సో అన్నీ భలే అనిపించాయండి. సో మీకు కూడా ఏమనిపించింది ఈ వీడియో, అండ్ మీరు కూడా వెళ్ళారా లేదా? వెళ్ళకపోతే కనుక తప్పకుండా విజిట్ అవ్వండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్ బాయ్. పార్క్ కూడా బాయ్ చెప్పేస్తున్నాం, మేము కూడా బయలుదేరిపోతున్నాం. సో కొన్ని అయితే నేను వీడియో తీయడం అవ్వలేదు మా పిల్లలతో. సో నెక్స్ట్ మీరేమైనా మిస్ అయ్యారో తప్పకుండా కమెంట్ చేయండి. బాయ్.